ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. Welcome to Lens with Lumpini. Now we have very most experienced UPSC faculty and mentor సతీష్ పండ్యాల గారు. ఆయనతో మాట్లాడదాం. మేడం నమస్కారం మేడం. హలో అండి. లైఫ్లో ప్రతి ఒక్కరూ ఫేస్ చేసేది ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో, మీరు నేను చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేసేది, స్టూడెంట్గా కానీ జాబ్ చేసేవాళ్ళు జాబ్ ప్లేస్లో కానీ, లేదంటే స్పెషలీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ, అండ్ టాక్సిక్ రిలేటివ్స్ దగ్గర నుండి ఫేస్ చేసేది అవమానం. సో అవమానం వచ్చినప్పుడు, అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో కాకపోయినా తర్వాత రియలైజ్ అవుతూ ఉన్నప్పుడు లైఫ్ని బెటర్ చేసుకోవడానికి కొంతమంది యూస్ చేసుకుంటారు ఆ అవమానం ఆ స్టేజ్ని, ఆర్ కొంతమంది ఇంకా డిప్రెస్ అవ్వడానికి యూస్ చేసుకుంటారు. సో ఎలా ఉన్నా కూడా అసలు అవమానాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి? మేడం నువ్వు ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి కూడా చాలా సున్నితమైన మనసు, చాలా సున్నితంగా ఉంటాం మనమంతరం. అంటే ఇంట్లో మనం ఫస్ట్ చూసేది ఇల్లు, మన అమ్మ నాన్న, సిబ్లింగ్స్, రిలేటివ్స్, తర్వాతే సొసైటీ. నువ్వు ప్రతి స్టేజ్లో మేడం కొందరిని కలుస్తున్నప్పుడు నీ మీద కానీ నీకు వాళ్ళ మీద కానీ జడ్జిమెంట్స్ వస్తూ ఉంటాయి. నీకు అమ్మ మీద ఒక జడ్జిమెంట్ ఉంటుంది, అమ్మకి నీ మీద ఒక జడ్జిమెంట్ ఉంటుంది. అలా సొసైటీలో నీ ఫ్రెండ్స్, నేబర్స్, రిలేటివ్స్, క్లాస్లో 10th క్లాస్లో ఉన్నవాళ్ళు, ఇంటర్లో ఉన్నవాళ్ళు, డిగ్రీలో ఉండేవాళ్ళు, లేదా జాబ్ చేస్తున్నప్పుడు కొంతమంది అందరి మీద జడ్జిమెంట్స్, నరేటివ్స్ బిల్డ్ చేసుకుంటాం. ప్రతి స్టేజ్లో ఒక్కొక్క రకమైన అవమానాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనము బెంగళూరులో అక్కడ నార్త్ ఈస్ట్ వాళ్ళని అవమానించారని చూసాము. లేదా మహారాష్ట్రలో మరాఠీ గ్రేట్ అని చెప్పేసి వేరే భాషల్ని అవమానించడం చూసాము. కొంతమందికి రేసిజం ఉంటుంది, కొంతమందికి క్యాస్టిజం ఉంటుంది, కొంతమందికి రిలీజనిజం ఉంటుంది, కొంతమందికి నాన్ వెజ్ తింటే అవమానిస్తుంటారు, వెజ్ తింటే అవమానిస్తుంటారు, ఇలా ఉంటే అవమానిస్తూ ఉంటాడు. నువ్వు ఏం చేసినా కూడా అందరికీ నువ్వు నచ్చావు కదా, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అవమానిస్తూనే ఉంటారు. మరి ఇప్పుడు అవమానాలని ఎలా ఎదుర్కోవాలి, అసలు అవమానం అంటే ఏంటి అని చెప్పేసి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇది నువ్వు మేడం, దిస్ ఈజ్ యూ. నువ్వు ఎలా ఉన్నావంటే ప్లెయిన్ పేపరు, రైట్, వీక్గా ఉన్నారు. చూడండి అసలు నించోగలుగుతలేరు, వీక్గా ఉన్నారు. యూఆర్ ఎ వీక్ పర్సన్. నువ్వు పుట్టినప్పటి నుంచి నేను అవమానిస్తూ ఉంటారు కదా మేడం, నేను అవమానించేటప్పుడు నువ్వు క్రష్ అయిపోతూ ఉంటావు ఇలా. అంటే చిన్నప్పుడు ఇంట్లో వాళ్ళు అవమానిస్తూ ఉంటారు, ఫ్రెండ్స్ అవమానిస్తుంటారు, ఎగ్జామ్లో సరిగా రాకపోతే అవమానిస్తుంటారు, ఇంటర్లో టీచర్స్ అవమానిస్తూ ఉంటారు. నువ్వు ప్రతి స్టేజ్లో నిన్ను అవమానిస్తూ ఉన్నప్పుడు నువ్వు అవమానాలన్నీ ఎదుర్కొంటే నువ్వు ఇలా నించుంటావు, నువ్వు ఇలానే నించుంటావు, గట్టిగా నించోగలుగుతావు, నువ్వు పడిపోవు, వీక్ కాదు నువ్వు. ఇప్పుడు యూఆర్ ఎ స్ట్రాంగ్ పర్సన్. సో ఎవ్రీ అవమానము నీకు ఏదైతే ఫేస్ చేస్తున్నావో విల్ మేక్ యూ స్ట్రాంగ్, నిన్ను నించోలా చేస్తుంది. సో ఇట్స్ ఎ బ్లెస్సింగ్, ఇట్స్ ఎ వెరీ గ్రేట్ బ్లెస్సింగ్ ఇస్ వాట్ ఐ బిలీవ్ మ్యామ్. సో ఇప్పటి నుంచి పాజిటివ్గా అవమానాలు ఇస్తూ ఉంటే ఓకే దట్ ఈస్ ఫర్ మై గ్రోత్ అనుకొని నీ మైండ్ సెట్ని మార్చుకో, నువ్వు ఇలా పటిష్టంగా నించుంటావు. ఇప్పుడు చాలా మంది ఆ పాయింట్ ఆఫ్ టైంలో డిప్రెస్ అయిపోయి వాళ్ళని అన్న వాళ్ళని తిట్టుకోవడం తప్పిస్తే, కొంతమంది అది అరే నిజమా కాదా అని చెప్పేసి ఆ బ్యాలెన్స్ అనేది ఉండదు కొంతమందికి. యా, సో అదే అంటున్నాను, అందుకే దాన్ని పాజిటివ్గా తీసుకోవాలని అంటున్నాను. ఇప్పుడు పాజిటివ్ వచ్చింది కదా, ఇప్పుడు పాయింట్ ఏంటంటే పాజిటివ్ మైండ్, నెగిటివ్ మైండ్ అని రెండు ఉంటాయి. మీరు డిప్రెషన్ అన్నారు, స్ట్రెస్ అని అంటారు. అంటే డిప్రెషన్ నుంచి స్ట్రెస్ వస్తుంది, స్ట్రెస్ ఇవన్నీ వస్తాయి. ఎప్పుడైతే నువ్వు అవమానించబడ్డావో నీకు స్ట్రెస్ వస్తుంది, నువ్వు డిప్రెస్ అయిపోతూ ఉంటావు. మేడం దేర్ ఆర్ 2 types ఆఫ్ స్ట్రెస్, రైట్, గుడ్ అండ్ బ్యాడ్. ఓకే, ఏంటది? నువ్వు క్లాస్కి 11 గంటలకి రీచ్ అవ్వాలి. అయ్యా నేను వెళ్ళిపోవాలి క్లాస్కి 11 వరకు వెళ్ళిపోతే సార్ తిట్టి పంపించేస్తాడు నన్ను. ఈ స్ట్రెస్లో పడితే మంచిది, ఇట్స్ ఎ గుడ్ స్ట్రెస్ కదా. నువ్వు 11 వరకు క్లాస్కి వెళ్ళాలి అనుకుంటున్నావు. సో నువ్వు ఫస్ట్ డిఫరెన్షియేట్ వాట్ ఈస్ యువర్ గుడ్ స్ట్రెస్ అండ్ బ్యాడ్ స్ట్రెస్. నేను కనుక ఐఏఎస్ అవుతే నాన్న చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు, నాన్న కోసం నేను ఐఏఎస్ అవ్వాలి, ఇట్స్ ఎ గుడ్ స్ట్రెస్ బాస్. ఓకే, ఖచ్చితంగా నేను ఐఏఎస్ అయితే ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తే ఒప్పేసుకుంటుంది, ఇట్స్ ఎ గుడ్ స్ట్రెస్. ఆ అమ్మాయి కోసం నువ్వు చదువుతున్నావు కదా. ఎంతో మంది అలా తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, మంచిదే కదా మేడం. రైట్, ఆ అమ్మాయి కోసం అన్నా నువ్వు సమాజానికి అవసరమయ్యే విధంగా యు ఆర్ బికమింగ్ సంథింగ్. ఇట్స్ ఎ గుడ్ స్ట్రెస్, వెరీ గుడ్ స్ట్రెస్. బ్యాడ్ స్ట్రెస్ అంటే ఏంటి? వారు నాశనం అయిపోవాలి, వారు నాశనం కానికి నేను ఏ రోజు చేయాలి, పక్కనోడు పోవాలి, నన్ను నేను నాశనం చేసుకోవాలి, ఇది బ్యాడ్ స్ట్రెస్. ఈ రొద్దు. సో గుడ్ స్ట్రెస్ ఈజ్ ఆల్వేస్ గుడ్.
సో స్ట్రెస్ ఈజ్ ఆల్వేస్ గుడ్. గుడ్. స్ట్రెస్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఫస్ట్ మేనిఫెస్ట్. పాజిటివ్ మైండ్. మేడం పాజిటివ్ మైండ్గా ఉండే వాళ్ళకి లోకం ఎప్పుడు పాజిటివ్గానే కనపడుతుంది అని అంటూ ఉంటాం. మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ మేడం పాజిటివ్ మైండ్గా ఉంటే మేడం నీ చుట్టూ ఉండే వాళ్ళు నీ కోసం, నీ గోల్ కోసం నువ్వు ప్రయత్నించడానికి, నువ్వు పైకి లేవడానికి పనిచేస్తూ ఉంటారు. ఓకే. బికాజ్ యూ క్రియేట్ దట్ పాజిటివ్ ఆరా. చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం దీన్ని కూడా. రైట్ చేద్దాం. చేద్దాం. ఇది తెచ్చా, వచ్చేటప్పుడు తీసుకొని వచ్చా. ఈరోజు ఎంత బాగుంది, ఫ్రెష్గా ఉందా? ఇది ఉంది, చాలా ఫ్రెష్గా ఉంది కదా. ఇది ఒక ఫ్రెష్ మైండ్, పాజిటివ్ మైండ్. దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? ఆనందంగా అనిపిస్తుంది. దీన్ని పడేయాలనిపిస్తుందా మీకు ఎక్కడైనా? అంటే కింద పడేసి తొక్కాలి అనే ఫీలింగ్ ఏమైనా వస్తుందా? లేదు. దీనికి డెకరేషన్లో యూజ్ చేయాలి, లేదా దీంతో ఆడుకోవాలి, లేదా దీంతో ఏదైనా పేపర్లో పెట్టి డయాగ్రామ్స్ వేయాలి, లేదా దీంతో చెక్కలు గింతలు పెట్టాలి, లేదా దీన్ని రోడ్ మీద కనపడితే తీసుకెళ్ళి గోడ మీద పెట్టాలి. సో ఇలాంటి ఫీలింగే వస్తుంది. కానీ దీన్ని తొక్కేయాలి, పడేయాలి, దీన్ని నలిపేయాలి అనే ఒక ఫీలింగ్ ఏమైనా వస్తుందా? రాదు కదా. పాజిటివ్ మైండ్గా ఉంటే పక్కన వాళ్ళు నీ సక్సెస్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు, నీకు హెల్ప్ చేస్తూ ఉంటారు. అదే నువ్వు నెగిటివ్ మైండ్ సెట్తో ఉన్నావు అనుకోండి మేడం, నేను నీ చూడగానే నాకు ఏమనిపిస్తుంది తెలుసా? ఇట్లా క్రష్ చేయాలనిపిస్తుంది. బాగుంటుంది, కరకర సౌండ్ బాగుంటుంది కదా. అంతే కదా మేడం. నీకు ఐ లైక్ దిస్ సౌండ్, ఇట్లా ఎంత బాగుంది. ఓకే, నమ్మలేసి క్రష్ చేసి తొక్కేసి డస్ట్బిన్లో పడేయాలనిపిస్తుందా లేదా? రోడ్డు మీద వస్తే కూడా మనం, రోడ్డు మీద వచ్చినా కూడా క్రష్ చేసేసి వెళ్ళిపోతాం మనం. సో పాజిటివ్గా ఉంటే నేచర్ విల్ సపోర్ట్ యూ. నేచర్ మొత్తం అలైన్ అయిపోతుంది. అదే నెగిటివ్గా ఉన్నాం ఇంకో, ప్రతిదీ నెగిటివ్గానే చూసి, ప్రతిదీ నెగిటివ్ యాంగిల్గానే ఆలోచిస్తూ ఉంటే పక్కన వాడు ఆ ఛాన్స్ తీసుకొని నేను ఎలా ఇంకా వీక్ చేయాలని చూస్తూ ఉంటాడు. నువ్వు ఇంకా వీక్ అయిపోతూ ఉంటావు, నువ్వు దేనికి పనికి రాకుండా ఉంటావు, నువ్వు ఎక్కడ ఫిట్ అవ్వవు. రైట్, యూ విల్ బి థ్రోన్ ఇన్ ద డస్ట్బిన్. సాధికారికి ఏముంటుంది నీ లైఫ్కి? ఇంకా ఏం సాధించి వెళ్తున్నావు నువ్వు? డబ్బులు తీసుకొని వెళ్తున్నావా? లేదు. ఏం చేస్తున్నావు? ఇప్పుడు మంచి పేరు తీసుకొని వెళ్తున్నావా? లేదు. అరే ఎప్పుడు అట్లనే ఉంటారు రా వాళ్ళు, వాడు ఎప్పుడు నెగిటివ్నే మాట్లాడతాడు, వాడి దగ్గర ఏం చెప్పొద్దు, వాడికి ఫస్ట్ ఏమని చెప్తే నెగిటివ్ ఉంటుంది, నెగిటివ్ అస్సలు చెప్పొద్దు వాడికి అని అంటారు. అదే నువ్వు పాజిటివ్గా స్మైల్తో మంచిగా స్ప్రెడ్ చేస్తుంటే ఏమవుతుంది? మల్టిప్లై నీ దగ్గర రావాలని అనుకుంటా. రైట్. సో ఇదే స్ట్రెస్ని మనము ఎగ్జామ్ సైడ్ తీసుకెళ్తే, స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ స్ట్రెస్ అనేది మనకు ఎగ్జామ్స్ టైంలో మోస్ట్ డేంజరస్ అంటాము. ఆల్రెడీ చదివింది కూడా గుర్తుండదు. ఒకవేళ ఏదైనా కొత్తగా చేయాలి, ఏదైనా రివైజ్ చేయాలి అని అనుకున్నా కూడా ఆ స్ట్రెస్ వల్ల అంతా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. సో ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ టైంలో స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి స్టూడెంట్స్? ఎందుకంటే కమింగ్ అప్ చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి మనకు. మేడం మీరు ఇందాక కూడా అడిగిన దాంట్లో చాలా సిలబస్ ఉంటుంది, ఆ సిలబస్ని ఎలా కంప్లీట్ చేయాలి అని కూడా అడిగారు. దానికి దీనికి కలిసి స్ట్రెస్ ఎందుకు వస్తుంది స్టూడెంట్కి? ఎక్కువ సిలబస్ ఉండదు. వాడికి ఒకటి సబ్జెక్ట్ ఉంటే ఎందుకు స్ట్రెస్ ఉంటుంది? వాడికి ఆల్మోస్ట్ 10 నుంచి 20 సబ్జెక్ట్స్ ఉంటాయి. వాడు అది మొత్తం ఒక సంవత్సరంలో కంప్లీట్ చేయాలి, అది మొత్తం గుర్తుపెట్టుకోవాలి, 3 సార్లు రివైజ్ చేయాలి. కాబట్టి కదా స్ట్రెస్ వచ్చింది. కరెక్ట్ కదా. నిన్ను ఎవరు 100% చదవమన్నాడు? నువ్వు 50% సిలబస్ని 100% చదువు. ఓకే. యూపీఎస్సీకే వద్దాం మేడం. 2025 మార్కులకు గాను ఫస్ట్ ర్యాంకర్కి రావాలంటే మార్క్స్ ఎన్ని కావాలి మీకు? 1070 మార్కులు వచ్చాయి మొన్న ఫస్ట్ ర్యాంకర్కి. ఓకే. అంటే 50% మార్క్స్. 50% మార్క్స్ వస్తే నువ్వు టాపరు, ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా 1, యువర్ ఏఐఆర్ 1. ఓకే. అంటే నువ్వు ఏదైతే చదువుతున్నావో దాన్ని 100% పర్ఫెక్ట్గా చదువు. ఏదైతే వదిలేసావో వదిలేసాయి, అది రాదు. ఇంకా నేచర్ నీ మాట వింటుంది, నేను చెప్తున్నా కదా. నువ్వు చదువుతుంది మాత్రం పర్ఫెక్ట్గా చదువు, ఆ స్ట్రెస్ తీసుకోకు. 2, మోటివేషన్ నేను స్టార్ట్ చేయడానికి మాత్రమే పనికొస్తుంది, రిజల్ట్ మాత్రం లేదు. నువ్వు వివేకానంద స్వామి స్పీచెస్ విన్నా, నువ్వు మోటివేషనల్ స్పీకర్ స్పీచెస్ విన్నా, లేదా నా స్పీచ్ ఇప్పుడు నేను చెప్తుంది విన్నా, నిన్ను మోటివేట్ చేస్తుంది. కానీ సాధించాల్సింది నువ్వే. వెళ్ళి రోజు వచ్చి నేను మోటివేట్ చేయను కదా. మరి నువ్వే సాధించాలంటే నీకేం కావాలి? డిసిప్లిన్. ఓకే. నువ్వు ఒక టైం టేబుల్ పెట్టుకుంటే ఆ టైం టేబుల్ ప్రకారంగానే సంవత్సరం పాటు కంటిన్యూ అవ్వు. నీకు ఎలా రాదో నేను కూడా చూస్తాను. హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్, రైట్ వర్క్ లేకుండా
సక్సెస్ ఏం రాదు మేడం. యూ హ్యావ్ టు బీ దేర్ కన్సిస్టెంట్గా, డిటర్మైండ్గా, పేషెన్స్తోని నువ్వు ఉంటే, ఎలాంటి డీవియేషన్స్ లేకుండా ఉంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా మేడం. దీస్ ఆర్ ద వర్డ్స్ కనెక్ట్ అయ్యేటివి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ టైం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.